హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీ నుండి పోతిన మహేష్ గారు మరి వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం చూస్తున్నాం. ఆయన ప్లస్ ఆయనతో ఉన్న క్యాడర్ కూడా వైసీపీ పార్టీలో జాయిన్ అయిపోయింది. అంటే టికెట్ ఇవ్వలేదన్న ఒకే ఒక్క అంశంతోటి ఆయన వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే అందుకోసం దానిపైన ఇటు టీడీపీ పైన, జనసేన పైన తీవ్ర విమర్శలైతే చేస్తున్నారు. మరి ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏమైనా జనసేన పార్టీకి ఉంటుందా? మరి ఆయన ఏమన్నా జనసేన పార్టీకి వ్యతిరేకంగా అక్కడ వర్క్ చేస్తే ఎలా ఉండబోతుంది? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన లీడర్ చుక్క నాని గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. మరి చూస్తున్నాం పోతిన మహేష్ గారు వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం చూస్తున్నాం. టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి. మరి ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఈ విధంగానే కొంతమంది కూడా ఇలా టికెట్ రాని వాళ్ళు వేరే పార్టీలకు షిఫ్ట్ అవ్వడం చూస్తున్నాం. ఇదే ఎలా ఉండబోతుంది అంట? ఏముంటుందబ్బా పోతన మహేష్ అంటాడు ఒక జీరో నుంచి ఒక హీరో స్థాయికి మేము తీసుకొచ్చినాం. తీసుకొచ్చిన తర్వాత ఈరోజు పార్టీ టికెట్ ఇవ్వలేదని వెళ్ళిపోతే అది ఆయన ఫ్యూచర్కే మంచిది అని చెప్తున్నాం. ఎందుకంటే పొలిటికల్గా ఒక జీరో నుంచి ఒక హీరో లెవెల్కి తీసుకొచ్చిన పార్టీ జనసేన పార్టీ. అట్లాంటి పార్టీని కాదని పోయిండు కదా. ఆయన ఆయన జీవితం ఆయనకే నేర్పియాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే మేము ఆయన ఒక గల్లీ నాయకుడి నుంచి తీసుకొచ్చి ఒక రాష్ట్ర నాయకుడిగా ప్రజలకు అప్పచెప్పినాం. ఈరోజు ఆ స్థాయిలో ఉండు ఈరోజు అన్ని డిబేట్లో కూర్చుంటున్న అన్ని టీవీలలో ఇంటర్వ్యూ ఇస్తుండంటే మా పార్టీ కారణం, మా పార్టీ పుణ్యమే ఆయన జీవితం. కాబట్టి నేను ఏమంటున్నానంటే మేము తయారు చేసిన వ్యక్తే కాబట్టి ఇంకొక వ్యక్తి చాలామంది ఉన్నారు అందులో. అదే విజయవాడ వెస్ట్లో చాలామంది ఉన్నారు. ఇంకో కొత్త నాయకుని తయారు చేస్తాం. ఆల్రెడీ ఉన్నారు నాయకులు. క్యాడర్ అంతా మాతో క్యాడర్ అంతా పోయిందని అంటుంది కదా. పోయింది కేవలం ఒక ఇద్దరు ముగ్గురు డివిజన్ ప్రెసిడెంట్లు మాత్రమే. ఎవరు పోలేదు. క్యాడర్ అట్లా ఉంది, కార్యకర్తలు అట్లా ఉన్నారు, నాయకులు కూడా అట్లా ఉన్నారు. ఎగ్జాంపుల్ చూపెట్టమంటే చూపిస్తా. ఎందుకంటే క్లియర్గా చెప్తున్నా, మేము మా ఒక కార్యకర్తలు పార్టీని నమ్ముకొని ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు నమ్ముకొని ఉంటారు. కాబట్టి క్యాడర్ మాతోనే ఉన్నది. పోయింది మాత్రం ఒక నలుగురు డివిజన్ ప్రెసిడెంట్లు అంతే. అంటే పోతిన మహేష్కి ఒకవేళ టికెట్ వచ్చి ఉంటే గెలిచేంత కెపాసిటీ ఆయనకు ఉండేదా అక్కడ ఆ ప్లేస్? అంటే గెలిచే కెపాసిటీ అంటే మా పార్టీ కెపాసిటీ కదా. మా పార్టీ గెలిచే కెపాసిటీ ఉంది. పార్టీకి విజయవాడ వెస్ట్లో అనేది మా పార్టీకి దమ్ముంది కాబట్టి గెలిచే క్యాండిడేటే. ఎందుకంటే గెలిచే క్యాండిడేట్ అంటే మా పార్టీ దిక్కెళ్ళి గెలిచే క్యాండిడేట్. ఆయన ఏదో ఇండిపెండెంట్గా పోటీ చేయమని ఒకసారి ఒక 500,000 ఓట్లు తెచ్చుకోమని చూద్దాం అట్లా. సో ఇప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్‌లో చెప్పడం చూస్తున్నాం. త్యాగాలు మేమెందుకు జేయాలి? పవన్ కళ్యాణ్ గారిని చేయమనండి. నాదెండ్ల మనోహర్ గారిని చేయమనండి. వాళ్ళు టికెట్ తీసుకోకుండా ఇంట్లో కూర్చోమనండి. ఎందుకు త్యాగాలు చేయాలని అంటున్నారు. అరే పార్టీ త్యాగాలు చేసింది కదా. మొన్ననే ఒక 24 సీట్లు కేటాయించి 21 సీట్లకు తగ్గించింది కదా. ఎందుకంటే మీకోసమే తగ్గించింది, మీ యొక్క ఫ్యూచర్ కోసమే కదా. రేపు రోజు భవిష్యత్తు మంచిగా ఉంటుంది పార్టీలో ఉంటే. అది కాదని తలదాన్ని పోయినావు. నీ ఫ్యూచర్ ఏందో నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే మేము త్యాగాలనేది ఒక 10-11 సంవత్సరాలు త్యాగాలు చేసుకుంటూ వచ్చినాం. ఏ పొలిటికల్ పార్టీ అయినా పార్టీ అంతర్గత దాంట్లో చాలా బలంగా ఉండాలి. పార్టీ టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీని నమ్ముకొని ఉండాలి. అది పార్టీ సిద్ధాంతం, రాజకీయ సిద్ధాంతం అది. నువ్వు పార్టీని నమ్ముకొని లేకుండా పార్టీ టికెట్ రాలని పోతే అది నీ భ్రమ అట్లా. సో ఇప్పుడు అక్కడ ఎవరిని మరి ఇన్ఛార్జ్‌గా చేసే ఛాన్స్ ఉంది? ఎవరిని డెవలప్ చేస్తున్నారు అక్కడ? చూస్తూ ఉన్నారు, చేస్తారు. ఎందుకంటే చాలామంది ఉన్నారు అబ్బా మాకు పార్టీ సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసినవి ఉండే హైదరాబాద్లో, నాకు తెలిసిన దగ్గర ఒక 100 మంది దాకా ఉన్నారు అక్కడ. అంటే నాకు ఒక 6 months ముందే ఈయన మీద కంప్లైంట్లు ఉన్నాయి, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మమ్మల్ని ఇట్లా ఎదగనియట్లేదు, ఖాళీ ఏముందో ఒక 4-5 మంది డివిజన్ ప్రెసిడెంట్స్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు. కొత్త నాయకులు కొత్త వాళ్ళు వస్తూ ఉంటే జాయిన్ చేసుకోవట్లేదు. ఒక 6 months నుంచే ఉన్నది. నేనెందుకు ఆగానంటే 6 నెలల నుంచి అధ్యక్షుల వాళ్ళ దగ్గర తీసుకోపోక ఎందుకు ఆగినంటే, అంటే ఆయన ఆ టైంలో అధ్యక్షురాలతో కొంచెం క్లోజ్గా ఉండడం, అంటే మనం ఎందుకు మళ్ళీ వెళ్ళి ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి ఆగింది. ఆగి ఇప్పుడు సరి అయిన ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా అయింది. కాబట్టి దేవుడు అంటాడు, చూస్తూ ఉంటాడు మంచి చెడ్డలు. నువ్వు చెడు చేస్తే నీకు చెడే అవుతుంది. కాబట్టి నువ్వు చెడు చేసినావు కాబట్టి చెడే అయిందని అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే జనసేన పార్టీలో క్యాండిడేట్లు తక్కువగా ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త ఉన్నది. ఇప్పుడే కూడా చంద్రబాబు నాయుడు గారు అర్జీ చేస్తున్నారు అంటున్నారు. అయితే ఇప్పుడు ఉన్న క్యాడర్‌ని కూడా పోగొట్టుకుంటున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ విధంగా. ఏం పోరబ్బా, ఇగో నేను చెప్తున్నా కదా. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే పార్టీలో ఉన్నారు జనసేన పార్టీలో. వాళ్ళని ఒక రాష్ట్ర నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ నిలబెట్టినారు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వాళ్ళు కూడా అంతా అదే క్యాండిడేట్స్ ఉన్నారు మొత్తం. కాబట్టి క్యాడర్ పోయే అవసరం ఉండదు. ఏమున్నా రేపు వచ్చే అధికారం మాదే కదా. మేము ఈ అధికారం రావట్లేదు, ఇంకా అట్లనే ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోటీ ఇంకా అట్లా చేయాలంటే అట్లా కాదు. రేపు రోజు అధికారంకి వచ్చేది మాదే. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చినాక ఇంకా మాకేం కావాలి చెప్పు కదా. అట్లా క్యాడర్ పోయే అవసరం లేదు. మా అంటే ఒకటి ఇద్దరు పోతారు మహేష్ అసలు వాళ్ళు పోతుండొచ్చు, చీటర్స్ పోతుండొచ్చు, కానీ ఒరిజినల్గా ఉన్న వాళ్ళు ఎవరు పోరు.
సో, అంటే మామూలుగా ఇలా పొమ్మని చెప్పేసి వదిలేస్తారా? లేకుంటే బుజ్జగించే ప్రయత్నాలు ఏమన్నా చేస్తారంటే ఎలక్షన్స్ టైమ్‌లో ఇలా ఎళ్ళిపోవడాలు, రెబెల్స్ తయారవ్వడాలు కామన్. మరి జనసేన పార్టీ దీన్ని ఎలా ఎదుర్కొంటుంది? ఎలా వాళ్ళని బుజ్జగించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇగో అబ్బా ఎంత బుజ్జిగించినా ఏం చేసినా పార్టీ సిద్ధాంతాలు నమ్మి వచ్చినోడు పార్టీ కట్టుబడి ఉన్నోడు ఉంటాడు. హ్మ్. ఆ! వాని సొంత లాభాలకు వచ్చి వాని సొంత అవసరానికి వచ్చినోడు ఈ పార్టీ కాదు ఏ పార్టీలో ఉన్నా పోతాడు. హ్మ్. అది. ఇక ఇటు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పైన పిఠాపురంలో ఆల్రెడీ చూసిన వంగ గీత గారు పోటీ చేస్తున్నారు వైసీపీ పార్టీ నుండి. అయితే ఇప్పుడు అంతకుముందు జనసేన పార్టీలోనే పనిచేసిన తమన్నా సింహాద్రి 'బిగ్ బాస్' ఫేమ్ ఒక ట్రాన్స్‌జెండర్ పవన్ కళ్యాణ్ గారి పైన పోటీ చేస్తున్నానని చెప్పేసి పోటీకి దిగింది. మరి దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? ఏం ఎఫెక్ట్ ఉండది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి భారతదేశంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటది. హ్మ్. ఆమెకు కూడా ఉండాలి. అంటున్నా. అదే ఆమె లాంటోళ్ళు చాలామంది రాజకీయాల్లోకి రావాలని కోరుతా ఉన్నా. హ్మ్. చేస్తుంది కదా! చేయని చూద్దాం తర్వాత అది. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకుంది? అంతకుముందు ఆయనతోనే కలిసి వర్క్ చేసింది జనసేన పార్టీలో. ఆమె ఇష్టం అబ్బా! ఇప్పుడు ప్రతి ఒక్కరికి భారతదేశంలో హక్కుంటది. ఎక్కడి నుంచి పోటీ చేసినా హక్కుంటది. ఇప్పుడు నాకుంది. నేను మల్కాజ్గిరి నుంచి చేద్దామనుకుంటున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆశిస్తే ఏపీలో కూడా పోటీ చేస్తా. అట్లా. అంటే నాకు హక్కుంది. ఇక భారత పౌరుడిగా ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు నాకుంటది. అట్లా. కాబట్టి ఆమెకు ఆ హక్కు ఇచ్చిన దేవుడు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. కాబట్టి ఆమెకు పోటీ చేసే అవకాశం ఉంటే పోటీ చేస్తది అంతే. ఓకే. ఇండ్ల మీరు ఈ ఈ పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ నిలబడుతున్నా అనేది అట్లా కాకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరికి పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడి నుంచి చేయొచ్చు. ఓకే. సో, అంతకుముందు ఆమె నేను జగన్ గారి పైన పోటీ చేస్తాను. జగన్ పైన పో పోటీకి నిలబడతాను అని చెప్పేసి చెప్పింది. మళ్ళీ టీడీపీ, జనసేన పొత్తు కలుపుకునేసరికి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పైన పోటీ చేస్తాను. అసలు టీడీపీతో పొత్తు పైన విమర్శించడం చూస్తున్నాం. మరి ఈ విమర్శలు ఏ విధంగా చూడొచ్చు? ఇగో ఆమెకి రాజకీయ అవగాహన ఉందో లేదో తెలియదు నాకైతే. ఆ! ఆ 'బిగ్ బాస్‌లో' ఎళ్ళింది అంతే. అంతకుమించి 'బిగ్ బాస్' రాకముందు నుంచి తమన్నా నరసింహారావు తెలవదు. ఇప్పుడు నాకు కూడా తెలవదు చాలా తక్కువ. ఆ 'బిగ్ బాస్‌కి' ఎళ్ళిందని చెప్తున్నావు కదా! అట్లా నాకు తెలుసు అంతే గాని వేరే విషయంగా కాదు. అయితే ఆమె అప్పుడు జగన్ గారి మీద పోటీ చేస్తా అన్నది, ఇప్పుడు పోటీ చేస్తా అన్నది ఒకటే క్లియర్. భారతదేశంలో ఒక వ్యక్తి అంటాడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఓకే. అట్లా. అంటే ఆమె జనసేనలో అంతకుముందు వర్క్ చేసింది కదా! అప్పుడు ఎలా ఉండేది? ఏమన్నా లీడర్ నాయకత్వాలు ఏమన్నా కనిపించాయా? ఏం లేదు. యాజ్ ఏ కార్యకర్తగా పనిచేసింది. హ్మ్. అంతే. యాజ్ ఏ కార్యకర్తగా వేరే పార్టీకి పోయింది. హ్మ్. యాజ్ ఏ కార్యకర్తగా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తామని చేసుకొని. అట్లా. ఓకే. ఇప్పుడు మా పార్టీలోనే ఒకళ్ళు చేసినా అదే ఉంటది. చేయకపోయినా కూడా అదే ఉంటది. అట్లా. సో, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ తమన్నా సింహాద్రి ద్వారా అని అంటున్నారు. మరి వంగ గీత గారు కూడా పోటీ చేస్తున్నారు కదా! ఆమె మరి పవన్ కళ్యాణ్ గారిని ఓడించే సత్తా ఉందంటారా? మరి ఓడిస్తుందంటారా? లేదా మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీతోని గెలుస్తా ఉన్నారు. హ్మ్. అక్కడ ప్రజలే చెప్తా ఉన్నారు. కొన్ని వందల మంది, కొన్ని వేల మందిని మనం మామూలుగా కొన్ని యూట్యూబ్ రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వచ్చినా రాకపోయినా 1,00,000 మెజారిటీతోని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రజలే చెప్తా ఉన్నారు క్లియర్‌గా. హ్మ్. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారికి అక్కడొచ్చి వైఎస్ జగన్ గారు నిలబడ్డా కూడా 1,00,000 మెజారిటీతోని గెలిచే సత్తా మా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. ఓకే. అంటే జగన్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి, అందుకే వంగ గీత గారిని తెలివిగా పవన్ కళ్యాణ్ గారి పైన పోటీకి దించారు. ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఆయనకు వ్యతిరేకంగా వర్క్ చేసేయాలని కాపు నాయకులన్నింటినీ కూడా ఇటు వైసీపీకి షిఫ్ట్ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇది ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా? నేను ఒక 1 మంత్ కాదు 15 డేస్ బ్యాక్ అనుకుంటా. హ్మ్. నేను విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం కోసం వెళ్ళిన. హ్మ్. అక్కడ నుంచి పిఠాపురంకి వెళ్దామని అనుకుండే. హ్మ్. వేరే షెడ్యూల్ వేరే ప్లాన్ ఉండడం వల్ల క్యాన్సిల్ అయింది. యాక్చువల్లీ నేను అప్పుడు మా వాళ్ళకి కాల్ చేసిన. పిఠాపురంకి వద్దాం అనుకున్నా. ఎట్లుంది పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, ఇక్కడ అందరిని రౌడీలను దించినారు. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రౌడీని దించినారన్న. మీరు రావాలి తప్పనిసరిగా అని చెప్తా ఉన్నారు. అంటే ఆ రౌడీలో ఎట్లాంటి రౌడీలు అంటే డబ్బు, డబ్బు రాజకీయాలు చేసేవాళ్ళని. ఇంకా డబ్బులు సంపాదించిన డబ్బులు సరిపోక ఇంకా డబ్బులు సంపాదించుకోవాలని